98వ సర్గము. భరతుడు శ్రీరాముని దర్శనమునకై ఆరాటపడుట, ఆ మహాత్ముని ఆశ్రమము కనబడినంతనే ఆనందించుట. నరశ్రేష్ఠుడును ప్రతిభాశాలియు అయిన ఆ భరతుడు సేనను నిలుపుచేసి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసము చేయుచున్న శ్రీరామునికడకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకునెను. భరతుని ఆదేశానుసారము సైన్యము వినమ్రభావముతో ఆగిపోగా అతడు తన తమ్ముడగు శత్రుఘ్నునితో ఇట్లు నుడివెను. నాయన, మన వారితో పాటు నిషాదులను తోడుగా తీసుకొని ఈ వనమునందంతటను శ్రీరాముని వెదకుటకే వెంటనే పూనుకునుము. ధనుర్బాణములను ఖడ్గములను ధరించిన అసంఖ్యాకులైన తన యనుచరులతోగూడి నిషాదరాజైన గుహుడును స్వయముగా ఈ వనమున రామలక్ష్మణులను అన్వేషించును. నేనును అమాత్యులతో, పౌరులతో, గురుజనులతో, బ్రాహ్మణోత్తములతోగూడి స్వయముగా ఈ వనమునందు వారిని వెదకుటకై ఎల్లెడలను పాదచారినే సంచరింపగలను. అన్నయగు శ్రీరాముని, మహాబలశాలియగు లక్ష్మణుని, మహానుభావురాలగు సీతాదేవిని దర్శించినంతవరకును నా మనస్సు ఊరట చెందదు. తామరరేకుల వంటి కన్నులుగలవాడును, చంద్రునివలే ఆహ్లాదకరుడును అగు శ్రీరామచంద్రుని యొక్క ప్రసన్నముఖమును తిలకించినంతవరకును నా మనస్సు కుదుటబడదు. వజ్రాయుధము, ధ్వజము, పద్మము, అంకుశము, అమృత కలశము మొదలగు రాజచిహ్నములుగల అన్నయొక్క పాదపద్మములకు శిరసా ప్రణమిల్లినంతవరకును నాకు శాంతి లభింపదు. రాజ్యార్హుడైన శ్రీరాముడు పట్టాభిషేకమును జరుపుకొని తాతముత్తాల నుండి వచ్చుచున్న కోసల రాజ్యసింహాసనమును అధిష్ఠించినంతవరకును నా మనస్సునకు ఊరట కలుగదు. శ్రీరామచంద్రుని ముఖము చంద్రునివలె మనోహరమైనది, పద్మములవలె విశాలములైన నేత్రములుగలది, దివ్యకాంతులతో అలరారునది. అట్టి సుందరముఖమును నిత్యము దర్శించుచుండెడి సౌమిత్రి భాగ్యమే భాగ్యము. మహాత్మురాలును జనక మహారాజు కుమార్తెయు అయిన వైదేహీ సముద్రములే ఎల్లలుగాగల ఈ సమస్త భూమండలమునకును ప్రభువైన తన భర్తను అనుసరించుచున్నది. అందువలన ఆమె ఎంతయూ ధన్యురాలు. సహజముగనే చిత్రవిచిత్రములైన శిఖరములుగలదేగుటచే చిత్రకూటము పర్వతరాజమైన హిమవత్పర్వతముతో సదృశమైనది, మిగుల రమణీయమైనది. ఆనందదాయకమైన చైత్రరథము కుబేరుని విహరవనము నందు కుబేరునివలే ఇందు కకుత్స్థ వంశజుడైన శ్రీరాముడు నివసించుచుండుటచే ఈగిరి యొక్క అందచందములు ఇనుమడించుటయేగాక దీని ఉనికి సార్థకమగుచున్నది. ఈగిరివనమున కాలసర్పములు, క్రూరమృగములు నివసించుచుండుటచే ఇది చొరరానిదే అయినప్పటికినీ ధనుర్ధారులలో శ్రేష్ఠుడును మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు దీనిని ఆదరించి ఇచటొండుటచే దీని ఉనికి చరితార్థమైనది, దీని ప్రాశస్త్యము పెరిగినది. పురుషశ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి భుజబలము గలవాడునైన భరతుడు శత్రుఘ్నునితో ఈ విధముగా పలికి కాలినడకతో మిగులదట్టమైన చిత్రకూటారణ్యమున ప్రవేశించెను. మాటాడుటలో నేర్పరి అయిన ఆ భరతుడు గిరిసానువులయందు పుట్టి పెరిగినవియు రంగురంగుల పువ్వులతో రాజిల్లుచున్నవియు అగు మహావృక్షముల మధ్యగా సాగిపోవుచుండెను. కొంత దూరము ముందునకు నడిచిన పిమ్మట ఆ భరతుడు ఆ చిత్రకూట వనమునందు బాగుగా పుష్పించియున్న ఒక మద్ది చెట్టుపైకి ఎక్కెను. అచటి నుండి అతడు శ్రీరాముని ఆశ్రమమునందు పైకెగసిన హోమాగ్నిధూమములను దర్శించెను. అంతట సర్వశుభలక్షణ సంపన్నుడైన భరతుడు ఆ పొగలను గమనించి ఇచటనే శ్రీరాముడు నివసించుచున్నాడు అని భావించి అపారమైన జలనిధి నుండి ఈదుకొనుచు తీరము చేరిన వానివలె ఆత్మీయులతోగూడి సంతోషించెను. మహాత్ముడైన భరతుడు చిత్రకూట పర్వతమునందు మహర్షులకు ఆశ్రయస్థానమైన శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను. శ్రీరాముని నివాసమును వెదుకుటలో నిమగ్నమయ్యున్న సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నునితో గుహునితోగూడి త్వరత్వరగా ఆశ్రమదిశగా సాగెను. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 98వ సర్గము సమాప్తము.